నమస్తే. సికింద్రాబాద్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తారు? కిషన్ రెడ్డి గారా, రామ్మోహన్, బొంతు రామ్మోహన్? బొంతు రామ్మోహన్ రావాలి. ఎందుకని? ఎందుకంటే నాకు 65 ఏళ్ళు, నాకు కాంగ్రెస్ వస్తేనే న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా కన్ఫామ్. అంటే గతంలో రామ్మోహన్ మేయర్గా పనిచేసినప్పుడు ఎలా అనిపించింది? నాకు ఎవ్వరు వచ్చినా నాకు అవసరం లేదండి, నాకు కాంగ్రెస్ రావాలి. రేవంత్ రెడ్డి వచ్చిందనుకో పొద్దున్నేసి దండం పెట్టొచ్చింది. రాజశేఖర్ రెడ్డి కంటే ఇంకా డేంజర్ అంటే మాకు రేవంత్ రెడ్డి మహానుభావుడు. నేను బాగుపడకున్నా కానీ నాకు ఫ్యూచర్ అన్న బాగుపడుతుందని ఆశ. నేను ఆటో డ్రైవర్ని, నాకు రూపాయలు లేకున్నా పర్వాలేదు, కానీ మాకు అన్యాయం. కానీ ఒక్కటి మాత్రం ఓలా ఊబర్ అది క్యాన్సిల్ చేయాలి. రేవంత్ రెడ్డి వచ్చిందనుకో నేను కానీ నా పిల్లలన్నా బాగుపడతారని ఆశ ఉందండి. అంతే. కాంగ్రెస్ ఖచ్చితంగా రావాలి. బొంతు రామ్మోహన్ గారు గెలవాలంటారు? గెలవాలండి. గెలిస్తే రేవంత్ రెడ్డి గెలిచినట్టే. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో కాంగ్రెస్ తినాలన్నా, తినిపించాలన్నా, పెట్టాలన్నా, పెట్టించుకోవాలన్నా కాంగ్రెసేనండి. ఎవ్వరి వల్ల కాని విషయం అది, ఎవ్వరు చేయలేడు. 10 ఏళ్ళు వీళ్ళేలేరు, అయినా ఏం బాగుపడ్డది ఏం లేదు, నాశనమే అయింది. వాళ్ళ సొంతం కోసమే చూసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడున్నా కానీ సంతోషంగా హ్యాపీగా ఉండాలనేది మేము కోరుతామండి. సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవాలంటావు? కాంగ్రెస్ గెలవాలండి, ఖచ్చితంగా గెలవాలి, ఖచ్చితంగా. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఎలాంటి డెవలప్మెంట్ అవుతుంది అంటారు? కానీ కాకపోతే అది చేస్తుందని నమ్మకం ఉందండి మాకు పక్కా. 6 గ్యారెంటీలు వీళ్ళు మొత్తుకుంటున్నారు. ఈ నా కొడుకు నాకు ఇళ్ళు ఇస్తా అన్నాడు, 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నాడు, అన్నీ చేస్తాను. ఒక్కడన్నా చేసిండా? ఒక్కడు కూడా చేయలేదు. కాంగ్రెస్ వచ్చిందనుకో రేవంత్ రెడ్డి ఇంకొక 100 ఏళ్ళు చల్లగా బతకాలని నేను ఆశిస్తున్నా. నా సొంతంగా నేను ఒక ఎస్టీ క్యాండిడేట్ని, కానీ రేవంత్ రెడ్డి వచ్చిందనుకో న్యాయం జరుగుతుందని నాకు పూర్తిగా నమ్మకం. నా సహకారం నేను బతుకున్నంత వరకు మాత్రం కాంగ్రెసేనండి. ఆయన ఓకే. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ గారు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు, ఎవరు గెలుస్తారంటారు? బొంతు రామ్మోహన్ గెలుస్తాడండి. ఎందుకనా? ఆయన పాస్ట్లో కన్నా జిహెచ్ఎంసీ మేయర్గా చేసిన టీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ కుటుంబ పాలన చేసి ఆయనను పట్టించుకోకపోవడం, ప్రజలను పట్టించుకోకపోవడం ఇవన్నీ చూసి బొంతు రామ్మోహన్ 2001 నుంచి అదే పార్టీలో ఉన్నాడు. కేసీఆర్తో పాటే ఉండి ఆయనతో పాటే ఉండి జిహెచ్ఎంసీ మేయర్ చేసి లాస్ట్కి అలాంటి ఆయన పార్టీని వీడి కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ న్యాయం చేసే ప్రజలకి అందరికీ అని చెప్పి వచ్చి ఈ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నాడు. అది హైకమాండ్ కనుక టికెట్ ఇస్తే ఆయన గెలిచే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అంటే కిషన్ రెడ్డి గారు లాస్ట్ టైం గెలిచారు కదా, ఎలాంటి డెవలప్మెంట్ మీరు చూడలేదా? కిషన్ రెడ్డి గెలిచిండన్న, అదే కిషన్ రెడ్డి ప్లేస్లో బండి సంజయ్ ఉన్నట్లయితే బీజేపీ కానీ 20-30 సీట్లు వస్తుండే. ఆయన ఈయన వల్ల కాదు, ఈయన బీఆర్ఎస్ తొత్తు అని చెప్పి ఈయన తీసి బండి సంజయ్ని తీసి కిషన్ రెడ్డికి ఇచ్చారు. అలాంటి నాయకుడు వచ్చి కార్యకర్తలకి ప్రజలకి న్యాయం చేశాడని. ఒకవేళ బొంతు రామ్మోహన్ గారు సికింద్రాబాద్గా ఎంపీగా గెలిస్తే ఎలాంటి డెవలప్మెంట్ చూస్తారు మీరు? గతంలో చేసిన దానికంటే ఎక్కువ చేశాడని చెప్పి ఆశిస్తుంది. ఫైనల్గా అయితే బొంతు రామ్మోహన్ గారు గెలవాలని ఆశిస్తున్నారు. అవును సార్, నమస్కారం. నమస్కారం సార్. ఓకే. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి బొంతు రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? కాంగ్రెస్. బొంతు రామ్మోహన్. ఎందుకని? అన్ని విధాల మేలుకరమైనటువంటి ప్రజానీకానికి మేలు చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, పేదల ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా. ఆయన మరి అంటే ఏమి అభివృద్ధి చేయలేదంటారా? కేవలం మన రాష్ట్రం గురించి చూసుకోవాలి. రాష్ట్రం గురించి చూసుకున్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్కి ఓటేయాలి. అంటే గతంలో బొంతు రామ్మోహన్ గారు మేయర్గా పనిచేశారు, ఎలా అనిపించింది అప్పుడు మీకు? మాది యాక్చువల్లీ వరంగల్. సో ఎవరు ఏమి అనుకున్నా కానీ ఇండివిజువల్గా ఈజ్ బెస్ట్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద పర్సన్. బొంతు రామ్మోహన్ గారు కాంగ్రెస్లో ఎంత మెజారిటీతో గెలవబోతారు అంటారు? అది చెప్పలేము. మొత్తానికి 100% విన్ అవుతాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? 100% పేదల ప్రభుత్వం అండి. తప్పకుండా కాంగ్రెసే ఉండాలి, కాంగ్రెసే రావాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజానికాన్ని అంత దూరం చేసింది. వాళ్ళు బాగుపడితే చాలా అనుకున్నారు, వారు బాగుపడ్డారే తప్ప పేదలు ఎవరు బాగుపడలేదు.
అంతే తప్ప ఏం లేదండి. కేవలం వాళ్ళ కుటుంబం వరకే చూసుకున్నారు తప్ప పేద ప్రజానికానికి ఏం ఒరగబెట్టింది ఏం లేదు. అంటే ఈసారి 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందంటారు? ఇక 14 to 15. యా, సికింద్రాబాద్ నుంచి అయితే ఖచ్చితంగా బొంతు రామ్మోహన్ గారు గెలుస్తారు. ఖచ్చితంగా 100% బొంతు రామ్మోహన్ రావు గారు గెలుస్తారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి తెలంగాణలో. సికింద్రాబాద్ నుంచి ముఖ్యంగా చూసుకుంటే కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి మన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు ఈసారి సికింద్రాబాద్లో? బొంతు రామ్మోహన్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకు మేడం? సికింద్రాబాద్లో ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రజెంట్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజెంట్ ఎంపీ. మరి ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంది అంతా. ఎందుకంటే ఇప్పుడు అన్ని హామీలు కూడా ఇచ్చినారు కదా, దాన్ని బట్టి ఇక ప్రజలు దీంట్లోనే మూవ్ అయినారు. ముఖ్యమంత్రి ఆల్రెడీ అయిపోయినాడు, ఇంకా ఆయన వచ్చేస్తే ఇంకొక పని అయిపోతుందని ఇంకా ఆయనకే పడతాయండి ఓట్లు. ఎలా ఉంది కిషన్ రెడ్డి గారి పరిపాలన? లాస్ట్ 2 సార్లు ఎంపీగా ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు, అందుబాటులో ఉంటాడు. అభివృద్ధి ఎలా ఉంది సికింద్రాబాద్లో? సికింద్రాబాద్లో ఏం అభివృద్ధి ఉందండి, వాళ్ళది వాళ్ళు చూసుకున్నారు అంతేగాని ప్రజలకు ఏం అభివృద్ధి చేసినారు? ఏం చేసింది లేదు. చేసింది ఉంటే ఈసారి ఎందుకు వెళ్ళిపోతుందండి కాంగ్రెస్ పార్టీలోకి? చెప్పు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది? ఎవరు ఏం చేయలేరు. చేసింటే ఎక్కడ పో ఓట్లు చెప్పండి. అంటే గతంలో బొంతు రామ్మోహన్ గారు మేయర్గా పనిచేస్తారు, ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. ఈసారి ఎంపీగా గెలుస్తాడంటారా ఖచ్చితంగా? ఖచ్చితంగా గెలుస్తాడండి. బొంతు రామ్మోహన్ గారే గెలుస్తారు ఈసారి, ఖచ్చితంగా గెలుస్తారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది కదా, మీకు ఆ పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటి? 2-3 నెలలు అయిపోయింది కదా. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ అని కాదు, బీజేపీ పార్టీ అని కాదు. నాయకులు ఎవరు బాగా పని చేస్తున్నారు అనేది ప్రజలకు కావాలా. పార్టీలతో మాకు పని లేదు. ఇప్పుడు ఈయన పని చేస్తానన్నాడు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ బస్సులు ఫ్రీ, అన్ని ఫ్రీ ఇస్తున్నాడు. కరెంటులు, గ్యాస్ తగ్గించినారు. వాళ్ళ హామీల ప్రకారం కరెక్ట్గానే ఉన్నారు. ప్రజలకు మంచి చేసేవాళ్ళు కావాలి అంతే. మాకు పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏం లేదు. ఎలా అనిపించింది ఈ 3 నెలల పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం? బాగుందండి. రేవంత్ రెడ్డి గారు మంచివారు, ఆయన మంచి మనసుతో ప్రజలకు మంచిగా చేస్తాడని ఉంది. ఫైనల్గా అయితే ఈ సికింద్రాబాద్లో మళ్ళీ కాంగ్రెస్ తరపు నుంచి బొంతు రామ్మోహన్ గారు గెలుస్తారు అంటున్నారు. బొంతు రామ్మోహన్ గారే గెలుస్తారు ఈసారి సికింద్రాబాద్లో. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.